రాగం తానం పల్లవి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనత పూర్ణోదయ సంస్థది. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి ఆణిముత్యాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. ఈ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు. రాశి కంటే కూడా వాసికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నిర్మాత ఆయన. అందుకే 30 ఏళ్లలో కేవలం 10 సినిమాలు మాత్రమే ఈ సంస్థ నుంచి వచ్చాయి. ఆయన తొలి సినిమా తాయారమ్మ బంగారయ్య సాధించిన విజయంతో శంకరాభరణం తీశారు. శంకరాభరణం తెలుగు సినీ చరిత్రలో ఓ బంగారు మైలురాయిగా నిలిచిపోయి ఏడిద నాగేశ్వరరావు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. రష్యన్ భాషలోకి అనువదించబడిన మొదటి తెలుగు సినిమా సాగర సంగమం. వాస్తవానికి ఏడిద నాగేశ్వరరావు రంగస్థల నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో వేషం కూడా వేశారు. కె విశ్వనాథ్తో స్నేహం ఆయన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఊహించలేనంత ఖ్యాతిని సంపాదించాను, ఈ ఆనందం ఈ జన్మకి చాలు అంటారు 77 సంవత్సరాల ఏడిద నాగేశ్వరరావు. ఆయన TV1తో ఎన్నో విషయాలను మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. రాగం తానం పల్లవి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. హీరో అవసరం లేదు, హీరోయిన్ అసలు ఎవరు కూడా తెలియదు, ఉట్టిగా పూర్ణోదయ అని బ్యానర్ చూసి అప్పట్లో ప్రేక్షకులు మీ సినిమాలు బాగా చూసేవారు. ఎందుకని ఇప్పుడు పూర్ణోదయం మూగిపోయింది? అప్పట్లో నేను తీసినవన్నీ మొదటి నుంచి కూడా చాలా వైవిధ్యమైన చిత్రాలు. అప్పట్లో చాలా చక్కగా ఆదరించారు. ఇప్పుడు ఆదరించడం నేను చెప్పలేను, కానీ నేను కొన్ని కారణాల వల్ల మానేశాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. అదే కాకుండా వీడియో పైరసీ విపరీతంగా పెరిగింది. కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని 10 రూపాయలకి పైరసీలో ప్రతి వాళ్ళకి ఇవాళ అందుబాటులో వచ్చేసినాయి. నేను తీసే ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్టులు, దానికి తగ్గట్టు ఈ వీడియో పైరసీని, ఈ కాస్ట్ని తట్టుకోవడం కష్టం అనిపించి ఒక రకంగా మనం ప్రస్తుతం విరమించడం మంచిదని అనిపించింది. తీసినవన్నీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, నేషనల్గాను ఇంటర్నేషనల్గాను బహుమతులు వచ్చినాయి. ఉత్తమ చిత్రాలుగాను చక్కగా ఆడిని, సిల్వర్ జూబ్లీలు ఆడిని ప్రశంసలు పొందాను. మీరు తీసిన ప్రతి సినిమా కూడా రష్యన్ భాషలోకి అనువదించినట్టున్నారు కదా? అవునండి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, స్వయం కృషి మొదలైనవి. దాదాపుగా నేను తీసినవి మొత్తం అన్నీ కలిపి 10 సినిమాలు. ఈ 10లోనూ 8 సినిమాలు అనువదించబడ్డాయి. అక్కడ రిలీజ్ అయినాయి, చాలా మంచి విజయం సాధించినాయి. ఇప్పుడు తెలుగువాడు ఎప్పుడైనా ఏనాటికైనా కూడా గుండె మీద చేయి వేసుకుని గొప్ప సినిమాగా భావించే శంకరాభరణం తీయటం, అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని నిజానికి డేర్ చేయటం, తీయాలని చెప్పి సంకల్పించుకోవడమే పెద్ద డేరింగ్. ఆ చిత్రాన్ని అది యాక్చువల్గా డివిఎస్ రాజు గారి టేబుల్ మీద నుంచి ఇక్కడికి వచ్చింది. నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది క్లాసికల్ మ్యూజిక్ మీద, మరి నీకు ఇంట్రెస్ట్ అయితే తీయచ్చు అని చెప్పి విశ్వనాథ్ గారు ఆ సబ్జెక్ట్ని వినిపించడం జరిగింది. బాగుందనిపించింది నాకు. దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే అద్భుతమైన సినిమా అవుద్ది అని. దానికి నిజం చెప్పాలంటే జంజాల్ గారు మాటలు రాశారు. మాటలే కాదు, ఆ మార్పులు చేర్పుల్లో కూడా ఆయన బాగా సహకరించాడు. దాని విజయంలో ఆయనకి ఓ భాగం ఉంది, ముఖ్యమైన భాగం ఉంది. అంటే శంకరాభరణం తీసేటప్పుడు రిస్క్గా అనిపించలేదా? ఆ హీరో వచ్చేసేసి రిటైర్డ్ అయిన క్యారెక్టర్ కదా,
ఏజ్డ్ క్యారెక్టర్, అలాగే హీరోయిన్ ఏమో ఒక ఇది వేషగా ఉంటుంది. అసలు అలా తీయాలని ఎలా నాకు అంత ధైర్యం, అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అప్పట్లో? వైవిధ్యంగా సినిమా తీయగలిగితే ఎలాంటి సినిమా అయినా బాగా పోతుంది. ఎవరు ఆర్టిస్టులు ఉండాలి ఉండకూడదు అనే నిబంధన ఏం లేదు. నేను యాక్చువల్గా శంకరాభరణంలో ముందు నాగేశ్వరరావు అయితే ఎలా ఉంటుంది, అక్కనే నాగేశ్వరరావు, శివాజీ గణేష్ని అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. అసలు ఏ ఇంప్రెషన్ లేని ఆర్టిస్ట్ అయితే బెటర్ అని చెప్పి విశ్వనాథ్ గారు అన్నారు. అప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే నా సహనటుడు రంగస్థలం మీద మేమంతా కలిసి నాటకాలు చేసాం. జేవి సోమయాజులు గారు, రమణమూర్తి, మేమందరం కలిసి వాళ్ళ సమాజం ఉండేది. విజయనగరంలో నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అక్కడ వాళ్ళ నాటకంలో వేశాను. కొన్ని నాటకాల్లో వేశాను ఆయనతోటి. ఆ సాంగత్యంతో ఆయన అయితే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. నన్ను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ప్రోత్సహించాడు. విశ్వనాథ్ గారు తీసుకోవడానికి, అతను మంచి ఆర్టిస్టు, నేను చూశాను అతని నాటకాలు అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇచ్చాడు. బాలసుబ్రహ్మణ్యం మాకు నైబర్ మెడ్రాస్లో. ఆ రకంగా అతన్ని సజెస్ట్ చేసాము. నీ మీద టెస్ట్ చేస్తాం, టెస్ట్ తీస్తాను, నాకు నచ్చితే తీసుకుంటాను, లేదంటే ఏమనుకోకూడదు, జుట్టు తీసేసేయాలి టెస్ట్కి, దాదాపు గుండు చిన్న చిన్న వెంట్రుకలతోటి అని చెప్పి ముందే చెప్పారు. సరేలే కానీ లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసి వెళ్ళిపోతాను, రాకపోతే వస్తే వెళ్ళండి గుడ్ అని చెప్పి స్వామియాజులు గారు పాపం అప్లై చేసి ఒప్పుకున్నారు. ఆ రకంగా యాక్చువల్గా స్వామియాజులు గారికి, మంజు భార్గవ్కి ఇద్దరికీ కూడా టెస్టులు తీసాం బాలు మహేంద్ర ఇంటి మీద. చాలా బాగా వచ్చినాయి, మా అందరికీ తృప్తిగా ఉంది. సరే తీసుకున్నాం. ఆ రకంగా జరిగింది. సరి గరి గపదా సారి గరి గపదా సరి గపదా పగరి సరి గపదా పగరి రి గపద సా ని గప రి గపద సా ని గప. రాగం తానం పల్లవి